హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలపండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి దోస్తులు. మరి ఈ రోజు ఎపిసోడ్ ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 50 అన్నమాట. ఇక 50కి అయితే వచ్చేసినాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. సీరియల్ చూస్తారా అవ్వ మీ ఇంటికాడ? చూస్తాం గానీ మీరు మా టీవీ చూస్తుర్రు కదా, మేమేమో జెమినీ టీవీ ఉన్ను ఈ టీవీ చూస్తాం. అవునా? ఈ సీరియల్ గమ్మతుంటాయి. నేను కూడా చూస్తా ఒకటి. ఇక ఇప్పుడు వస్తుంది మా ఎందవ్వా పండుకోవానే. మరి ఎక్కడ వంటవే? హాల్లా ఎయ్యల్లా మంచం? బిడ్డ నా దగ్గర వంట తీయలేవు. నేను ఒక్కదాన్నే వంటనాయి. నా పక్కకు కిందేసుకొని పంటది తీయి. మీరు వండుకోపోర్రి. ఇక లాస్ట్ ది సీరియల్ చూసినాక మేము పంటాం గని ముచ్చట పెట్టుకుంటా. చిన్నోడు వన్నడా అవ్వా? పన్నడు. అమ్మమ్మ దగ్గరనే వంట అని మొత్తుకున్నాడు. అమ్మమ్మ కింద వంటది బిడ్డ అద్దు అని అన్నాక ఇక డాడీ పక్కకు అట్లనే నిద్ర వేయిండు. సరే తీయవ్వ, నువ్వు పండుకోపో, నేను వంటపో. బాబమ్మ దగ్గర వంటపో. సరే అమ్మా. వచ్చింది లంగబొడ్డి. దీనికి నత్రాలు బాగా అయితానే బిడ్డ. ఇది ఒక్కసారి నాకు దొరుకుతారా? నీ అక్క తూకుడ చేద్దు. నేను లెక్క దొరుకుతారే. టీవీలకే వస్తారా ఏమన్నా? మనం టీవీలకు పోతామా? మనకు టీవీలకు పోతే మంచిగుండు. నేనైతే రోజు ఒక్కసారి పోయద్దును. ఆగ చూడు, నల్లి కుట్లోడు బల్ల కిందికే చూస్తాడు. అయ్యో ఓరి కాలు కొరుకుతావా ఏంది? ఓరి నీ అక్క. అయ్యో దాని లంగ కిందికే చూస్తాడా ఏందే బిడ్డ? ఏం చూడడు గాని ఏదో గమనిస్తాడు. అది మీది కళ్ళది మీదికే చూస్తాంది. ఓ బయటి నీ కింద ఉన్నడే బల్ల కింద, కిందికి చూడు. మనం చెప్తాల కింద పడుతుంది అతి. మనం మొత్తుకురుడు చూసుకుంటా సీరియల్. అచ్చనే ఒక్కసారి చూడు, కిందికి చూడు. ఇక కిందికి చూసే వరకు మళ్ళా రోడే చచ్చిపాడైతుంది. మళ్ళా రేపటికి పోస్ట్ పోన్ చేస్తారు. చూడటానికి ఎంతసేపు గిట్ల చూడొచ్చు ఒకటే సెకండ్లా. అది చూడదే బిడ్డ, అంగవరకే ఆళ్ళైతుంది. అయ్యో బల్ల కింద ఉన్నాడు కదా వాడు. దీనికి గింత స్పర్శ చేస్తలేదా? అయ్యో కథ మళ్ళా అరవడేసి వచ్చే. ఈ సీరియల్ చూస్తే బీపీలేసుడు తప్ప ఏం లేదే అవ్వా. అడగాను పందాం పయ్యా. ఆయనతో ఒక డజన్ చూద్దాం. ఏం చూస్తావే? ఇక ఏం రాదు. తార్రి పండుకుందాం. ఇక నాకు కూడా నిద్ర వస్తుంది. పందాంపా. నువ్వు రూమ్ లో వండుకో, టీవీ బంద్ చేసి మేము పోతున్నాం. ఇక పంటాం. సరే పండుకో బిడ్డ, నీకు నిద్ర వస్తుంది అని అంటివి. రోజు ఏ టైంకు వంటారు అత్త? నేను వంట వరకు 11 అవుతుంది. మెల్లగా అటు బొర్రి ఇటు బొర్రి వంట. మీరు మేము 9:30 10 వరకే నిద్ర పోతాం. ఇక పొద్దుగా లేచి మీరు చేనుల పనికి పోయేటోళ్ళాయే. ఇక మీరు వంట రవ్వా. నాకేం పని పాడైంది? మధ్యాహ్నం ఇంత సేపు వంట కదా. ఇక మధ్యాహ్నం పడినందుకు రాత్రి నిద్ర అస్సలకే రాదు. అదే ఇక వండుకో అవ్వా, నాకు నిద్ర వస్తుంది. పండు నువ్వు వండుకో. ఏం సప్పుడు అది? ఏమో సప్పుడాయే. అబ్బు బాగానే గుర్రు కొట్టేటట్టున్నది కదా. ఎంత భూవానవైతే ఇవాళ నాకు నిద్ర పట్టినట్టే. ఇక నాకు ఒకరిది సప్పుడుంటే అస్సలకే నిద్ర పట్టి పాడు కాదు. నిద్రల మంత్రాలు చదువుతుందా ఏంది? కొడలా ఏంది? ఇవేం కీకలు పాడైనవి, ఇవేం గురుకొట్టుడు పాడైంది. ఇల్లు ఊర్లో గిట్లనే చేస్తారా ఏంది? ఊర్రి అక్క అనబట్టే పూసుకనేదన్నా నచ్చి కూసుందా ఏంది? అబ్బో బాంచనే ఇవేం కీకలు పాడైనవి. నాకు భయమై పాడైతుంది. బిడ్డ బిడ్డ ఇక రా.
అయ్యో ఈమె అపరాలు కీకలు పెడతాందే బిడ్డ, నాకు నిద్ర పడతలేదు, భయం అయి పాడైతాంది. నిద్రలో ఏమన్నా కలవరిస్తాంది కావచ్చే, గురు కొడతాంది కావచ్చు, గదినికే భయపడు అవసరమా? అదేం గురు కొట్టుడే బిడ్డ, డ్రో డ్రో అంటాంది, హొయ్ అంటాంది, ఏమో అంటాంది. చూడు గట్ల అంటే నాకు భయం కదా అనే బిడ్డ. పిత్తులు పడ్డాయి అనే అవ్వ నీకు? అమ్మో పిత్తులు పాడగాని కొద్ది పడతలేవే బిడ్డ, జరామె లేపు, నేను పిలిచినా కూడా సప్పుడు ఎత్తలేదు కదా. వదినా, ఓ వదినా, ఈ భూ చల్లకుండా ఏం భూ అంటావు? వదినమ్మా, ఏమైంది వదినా, తెల్లారిందా? తెల్లారుతాంది, నాకైతే ఎప్పుడో తెల్లారింది. ఏమైంది? నువ్వట గుర్రు కొడుతున్నవట, ఏందో ఏందో కలవరిస్తానవట, మా అవ్వ భయపడుతుంది కాదు, అందుకే నిన్ను లేపినా. అయ్యో అత్తా, నేను కలవయ్యా. కలవరిచ్చుడో మరి అదేంటో కలవరం పెట్టుడు, అయ్యో ట్రో అని అంటాను. నాకు భయమైన బిడ్డను పిలిచిన. అయ్యో ఎంత అవుతుంది టైం? 1:30. అయ్యో నేను తెల్లారింది కావచ్చని లేత్తన్నా. అయితే పండుకుందాం. నువ్వు ఇన్నే వండే, జర నీ పుణ్యం ఉంటది. పండుకుంట తీయే. అయ్యవ్వా, రాత్రి టుర్రో టుర్రో అన్నది ఎటుపోయింది? తెల్లారినట్టున్నది, లేచినట్టున్నది. ఓ బిడ్డ తెల్లారిందే, ఊడు వద్దానే బిడ్డ, బోళ్ళు ఉండవచ్చు, తోముదాము. నీ అవ్వ బండెత్తేస్తా, నువ్వు తోంపో. ఆగు జరసేపు, లేపకే నిద్ర వస్తుంది నాకు. నిద్రనమ్మా నువ్వాడ ఎంతసేపు అంటేవే బిడ్డ? అయ్యో రావులా, తెల్లారుతాంది, పొద్దుకుతాంది. అయ్యో కోడలా, అంతా ఊడిసినావు, చల్లినావా? అంత ఊడిసినా. ఎందుకు? నేను నిద్ర పట్టలేదు, ఎప్పుడో లేచిన, పనంతా చేసిన. అయ్యో అవునా? అయితే ఈ వారం మరి ఇలా తూడుచుడో లేకపోతే చిన్నది ఊడుచుడు? ఎవరైతే ఏంది, ఇద్దరు బిడ్డలేనాయే. ఇక ఊడిసినా చల్లినా ముగ్గు పెట్టినా. గిట్టే పొద్దుగా ఎందుకు లేచినవే అమ్మా? ఏ నిద్ర పట్టలేదు బిడ్డ, బోలు తోమినా, అన్ని వేసినా. పండుకోపో జరసేపు. ఇప్పుడేం పండుకుంటానే, మళ్ళా పండుకుంటే లేవ బుద్ధి కాదు. ఇంట్లో పోదాం. బాపమ్మ ఇప్పుడే లేచినావా? ఇప్పుడే లేచిన. నా బిడ్డను లేస్తేనే లేదు. ఊడు వద్దా బిడ్డ, ఇల్లు బోళ్ళు అన్ని తోమినవ్వా. అక్కడ ఉన్నాయి వంట రూమ్లో అన్ని తోమినా. మరి ఆడ పెట్టినా ఎవ్వరో తీసుకోపోర్రి. అబ్బో నీ గుణం ఎంత మంచిదవ్వా, అన్ని తోమినవా? మరి అందరం ఒక కాన్నే తింటివి, తోమకపోతే ఏం చేస్తా? ఏమైతుందవ్వా తోమితే? మంచి పని చేసినావు తీయే అమ్మా. పొద్దుగానే లేస్తారా అవ్వ మీరు? 5కి లేస్తాం. ఓహో, నిన్న ఆమె ఏం పేరు శ్వేతనా? శ్వేత తినవంటే తిననే పాయే. అల్లునికి ఇస్తే తిన్నాడు గాని అబ్బో ఆమె తిననే పాయే. ఆమె తినది, ఓగలకు పెట్టది. అవేందనుకుంటానో అంత వెరైటీ. పాపా ముఖం కడుక్కుందాం. నా కూర అద్దు అనంటే తీసుకొని వత్తివి, తింటివి, అవసరమా? ఏమైతుంది తింటే? అన్న పిలిచి వేసిచ్చినప్పుడు తినాలే. నిన్ను తినమనంటే నువ్వు వద్దు వద్దు అని అంటివి. అట్లుంటదా? వాళ్ళు తెచ్చుకున్నప్పుడు మనకు వేసిచ్చిర్రు, మనం తెచ్చుకున్నప్పుడు కూడా వాళ్ళకి వేసిస్తే అయ్యే పోతుంది. పెంట పెట్టుకోవద్దు, వాళ్ళు ఎప్పుడో అమాసకు పుణ్యానికి ఒకసారి తెచ్చుకుంటారు. ఇక వాళ్ళ లెక్క మనం తెచ్చుకోవాలంటే మనకైతదా? మనం వారానికి 2-3 సార్లు తెచ్చుకున్నట్టే తెచ్చుకుంటాం. ఒకసారి వేసిస్తే వీళ్ళు 2 సార్లు వేసిస్తారనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టిర్రు. ఓ ఆ పెద్దమ్మ రాగానే మీ అమ్మ ఆగులేదు, ముసల్దాగులేదు. ఓ ఆమెతోటి మంచిగా మాట్లాడు, అది చేయిపోయే లత, ఇది చేయిపోయే లత అని ఆమెను ఘోరంగా అది చేసిర్రు తెలుసా? అదే మా అమ్మత్తనైతే మీ అవ్వును ముసల్ది దేకనే దేకది. అయ్యో మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎట్లా చూసుకుంటామో వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా వాళ్ళు కూడా గట్టనే చూసుకుంటారు. అంటే దాని అర్థం నీకే అర్థం కావాలి. మా అమ్మును ఆమె వచ్చినప్పుడు నువ్వు మీ అమ్మ ఎంత మంచిగా చూసుకున్నదో వాళ్ళు కూడా వాళ్ళు వచ్చినప్పుడు గంతే చూసుకుంటారు. గంతే, తేడా ఏమున్నది? అట్లనా? అయితే అబ్బో నల్లి కుట్లోని నువ్వు వాళ్ళకే సపోర్ట్ ఇస్తావు. ఏం సపోర్ట్ ఇస్తలేను. కూర సప్పగున్నది, అల్లా ఉప్పు వారే ఇంత. ఇక నేను పోతా మరి. సరే సరే దా. పోతున్నావా అల్లుడు పనికి? నన్నుగా బస్ స్టాండ్ కాడ దించితే మంచిగుండు. ఏ ఊకో లత వద్దననే బట్టే, ఇక నుండు మననే బట్టే మళ్ళా
అయ్యో అత్తమ్మ ఉండు, ఏమైతుంది? ఎప్పుడు రానే రావు కదా. ఓ వదినా, ఎటు పోయేది? ఉండుడే ఇయ్యాల. ఇయ్య మరి చిన్నోడు ఏడ్తాడు, రేపు బోధు తియ్యి. ఏమో అవ్వా, మీ అన్న ఏమంటాడు? ఏమన్నాడు మా అన్నకు మేము చెప్తాం గాని చక్కగా ఉండు వదినా. అమ్మ ఇయ్యల్లా అత్తుంది. మా అమ్మ అత్తే మా అమ్మని ఎంత మంచిగా అరుచుకుంటారో చూస్తా, దాన్ని బట్టి పొట్టు పొట్టు లొల్లి ఎత్తా. పోయేస్తా. సరే పోతున్నదే అమ్మా. పో. తిన్నవా? తిన్నా. తినకుండానే పోతాడా అనే మొద్దుదానా? కావాలని నా ముంగట తిన్నవా అని అడుగుతుంది. పిల్లలు ఎటు వేరు రత్తమ్మా? ఉన్నారు, ఆడుకుంటారు. సరేలే. ఎంత వస్తుంది జీతం అల్లునికి? ఎంత వస్తుంది? తక్కువనే వస్తుంది. ఎంత తక్కువ వచ్చిందని చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరు. అందరూ మా మీద ఏడ్తారు. మనకేంది, మంచిగానే పైసలు వస్తాయి, మంచిగానే ఉంటాడు, మంచిగానే బతుకుతాడు అని అనుకుంటారు. కానీ ఎవరి బాధ వాళ్ళకెరక. ఎవరు అనుకుంటారవ్వా అట్లా? అందరూ బిడ్డ చూసినావే దాని మాటలు అనుకోని తీయవ్వా. ఆయనే అన్నం ఎత్తవా? ఎత్తా తిందుపా. ఏం కూర ఉన్నది? ఏ వండినవు? వంకాయ కూర అండినా, ఫ్రై చేసినా కమ్మ ఉంటది పా. ఈ వంకాయ పాడుగాను, వంకాయ తింటే గులగుల పెడుతుంది. అవయ్యా, తెచ్చింది చికెన్ ఉన్నది, ముక్కలు లేవు గాని పులుసు ఉన్నది. ఆ పులుసు వేసుకొని తినుపో, బాగానే ఉన్నది. నీ కొడుకు తింటేసినా నీకింత అయితది, మళ్ళా ఇంకా మాకు కూడా అయితది. పో ఎత్తా తిందు. రామర్రా జల్ది. ఓ మీ అమ్మ పోతానంటాంది లత. అమ్మమ్మ పోదు. అమ్మమ్మ మరి ఆడినితోటి బుయ్యికి పొమ్మన్నడే. అవురా, అడిగినవా రాజును? అడిగినమ్మా. అమ్మ వచ్చింది కదా, నేను ఒక 4 రోజులు పోయత్తా, పోక బాగా రోజులు అవుతుంది అని అంటే, సరే తీ పోదుతీ, మీ అమ్మతోటి రేపు బోదురుతీ అని అన్నాడు. అవునా, పొమ్మన్నాడా? అయితే పోదంతి. అయ్యో లతవా, నువ్వు పోతే మాకు చిన్న పోతదే ఇల్లు. చిన్న పోతేంది, పెద్ద పోతేంది తాతమ్మ, మేము పోయిపోతాం. మా తాత నాకు అన్ని తీసుకొస్తాడు. అమ్మమ్మ ఇంటికోత నేను మంచిగా. పోదంతి బిడ్డ, నువ్వు ఆడుకోపో. నిజంగానే పోదాం. అమ్మమ్మ ఉంటదా ఇయ్యల్లా? ఉంటది బిడ్డ. అమ్మమ్మ ఉండకపోతే ఎటు పోతది? మనల్ని దోరుకోరే పోతది. నన్నైతే గింత నమ్ముతలేడవ్వా. అమ్మమ్మ ఎప్పుడు అవతల పడుతుందో అని నా కావలే ఉంటాండు. గంతేగాని తినవా అమ్మ అన్నం? అల్లుడు తింటాండేమో, తినంతి. అత్తమ్మ నువ్వు నేను అందరం కలిసి తిందాం. ఏం కూర వండినవు? బెండకాయ టమాటా అండినా. సరే తిందంతి. సరే, ఆయన తింటాడు. నీకేం కావాలి బంగారం? నాకు స్వీట్ కావాలి అమ్మమ్మ. అక్కడ చిన్న సేటు దొరల ఇంటికాడ స్వీట్ అమ్ముతారు, కమ్ముంటాయి. సరే బిడ్డ, అన్ని కొనిస్తా. సరేనా? నువ్వు ఆడుకోపో. సరేనే. పిల్లగాళ్ళు లేకపోతేనైతే మాకు ఇల్లంతా చిన్న పోతుంది. ఇక 4 వద్దులుండి అత్తరు. బాగా రోజులు అవుతుంది కదా రాక. ఇక ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు ఏదో ఒక పనులేనాయే. అయితే తోరుకపోదు. అరే, నా మీద నిన్న కర్రోడు ఘోరంగా చేసిండు తెలుసా మీ టిల్లు? ఏమైంది? ఏం చేసిండు? నా పిల్లతోటి నేను పక్కకు పోయి కలుసుకుంటే అమ్మతోడు ఆడేవాడు ఆఫీసర్ అన్నట్టు ఎవరినో పట్టుకొచ్చిండు, నన్ను ఆగం చేసిండు. నాకైతే ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చినట్టు అయింది. అరే గాని ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచినావు? ఏం లేదు, తోటి ఒక ఫ్రాంక్ చేపిద్దామని. ఏమని? నువ్వు చోటుగాంతోటి లేచిపోతున్నట్టు. గీ కాకి పిట్టతోటి నేను లేచిపోవడం ఎక్కడిది? అది కలలో కూడా ఊహించలేను నేను. బయటిగా నీకు నేనే దొరికిన అర్రా. ఆగురా సోటు మియ్యా, అన్ని పరిశాన్ చేద్దాం. ఏ ఊకోరా, పరిశాన్ లేదు గిరిశాన్ లేదు. నన్ను ఎట్లా ఆగం చేసిండో వానికంటే ఎక్కువ నేను వాడిని ఆగం చెయ్యాలరా. వాడిని ఇప్పుడు రమ్మనంట. ఇగో మేమిద్దరం లేచిపోతున్నాం, పెళ్లి చేసుకుంటున్నామని మీరు యాక్టింగ్ చేయుర్రి. అమ్మో, నన్ను 2 జరుతాడు బంటి. ఆయనతో నాతోటి బ్రేకప్ చెప్పి ఆయనతో సపరేకుంటే ఎట్లా? ఆ బ్రేకప్ అస్సలు చెప్పడు, నేను ఉన్నా కదా. చోటు నువ్వైతే మంచిగా యాక్టింగ్ చేయరా. ఏ ఊకోరా, వాడు నమ్మడు. నేను గీమని ప్రేమిస్తున్నా అంటే, ఈ కాకి పిట్టకు లైన్ ఎత్తున్నా అంటేనే నమ్మడాడు. ఏ పోడా, కాకి పిట్టానంటావు? ఓ నువ్వు కాక తెల్లగున్నావు, పొట్టిగున్నావు, పొట్టోడా. సరేనా? సరే రమ్మను. ఓ అత్తాండు వాడు, మీరు మంచిగా యాక్టింగ్ చేయాలి. సరే ఇంద్రా, అందరూ ఒక దగ్గర ఏరిర్రు. అరే, నాకు ఈ విషయం చెప్పాలనంటేనే మస్తు బాధ అయితాంద్రా. ఏ విషయం రా? ఏమైంది? అరే అరే పాడగాను, అరే అను రాపి అసలు ముచ్చరకు రారా.
అవునే ఏమైందే గీడున్నావు నువ్వు తానా ఇష్టం ఏంటి నీ ఇష్టం నాకు ఎప్పచ్చినావా ఇడికేమన్నా చోటుకి చెప్పినా దానికి నువ్వేంది చెప్పేది అవురా చోటు ఏమనిపిస్తాంది మేమిద్దరం లేచిపోతానవరా ఏంది అవునరా కర్రీ నువ్వు విన్నది నిజమే. పండ్లు రాల్తాయి ఇద్దరి నాటకాలా అవును నాకు నువ్వు వద్దు నన్ను చోటు ప్రపోజ్ చేసిండు నాకు చోటు నచ్చిండు నేను చోటు తోటి లేచిపోతున్నా ఇప్పుడు ఇన్ని రోజులు నాయంబడి తిరిగినావు అదే కర్రదానా ఇప్పుడు వాణి తోటి లేచిపోతా అంటారావు సిగ్గున్నాదే నీకు కర్రదానా అంటున్నవేంది చోటు చూడ్రా నన్ను ఏమంటుండో నీ చెవులు వినిపిస్తున్నాయా నేను అప్పతట్టోడు యాక్టింగ్ ఏమంటే మిడిగుడ్లు పెట్టుకొని చూస్తాండు కదా. నా పిల్ల నువ్వెందుకంటున్నావురా నా పిల్ల నీ జోలికి వచ్చిందా ఏమన్నా నా పిల్లని ఒక్క మాట అన్నా కూడా నేను బతకనియా నిన్ను చోటుగా దోస్తానికే గింత మోసం చేస్తావారా? నాకు దొరకక పడక ఓ పిల్ల పడ్డది నన్ను డిస్టర్బ్ చేయకండ్రా నేను మంచిగా ఈ పిల్లతోటి హ్యాపీగా ఉండాలనుకుంటానా నాకు కింది నుండి పొగలెళ్తానాయి అది నా పిల్ల నాకు కాబోయే పిల్ల మా అవ్వ ఒప్పుకున్నది మళ్ళా ఒప్పుకున్నాక గీయాసాలేందే ఓ కాకిదానా అంటావు కాకోడా నాకు నువ్వు వద్దు తెల్లటోడు దొరికిండు నేను తెల్లటోనితోటే పోతా ఏందే మరి ఇన్ని రోజులు నా ఎంబడెందుకు పడ్డవే నీ ఎంబడా నేను వల్లేదు నువ్వే నా ఎంబడబడ్డావు బా నాకు పిచ్చెక్కుతాందే నీ మాటలు వింటా అంటే బంటిగా నేను చత్తరా ఇక ఏంద్రా ఈ ఏషం నమ్మిచ్చి మోసం చేసిందిరా ఈ కర్రది అమ్మో నాకు భయం అవుతుంది వాడు బాగా కోపానికి వస్తాడు అరే చోటుగా నల్లి లెక్కుండి పిల్లి లెక్కుండి నాకే వెన్నుపోటు కొడతావారా నీ అక్క ఆగురా ఇక నేను చంపేదా కూకోనరా ఎర్రదానా దౌడకుండా పుచ్చుకుంటాయే ఆగురా ఇట్లా బంటి ఏమన్నారా మేం కాదురా ఏం పుట్టిందిరా నీకు ఏమోరా నువ్వు నిన్న ఆటాడిచ్చినవట కదా బంటిని అట్లా నిన్న ఆటాడిద్దామని అన్నాడు అమ్మ తోడు నాకు చెవులకి పొగలు వెళ్తాన్నాయి తెలుసా ఎందుకురా నీకు అంత తీటుతనం నువ్వు ఆవురా నందగడ పట్టుకోరా నా చిన్నవాడా అవుబే నువ్వు ఆగు చూడగా నీకేంద్రా వాడే నేను కాదు వాడు ఏమన్నంత మాత్రం నువ్వు చేస్తావానే నీకు టిల్లుగాని మీద ఏమంత ప్రేమ ఉన్నా కూడా నువ్వు అట్లా చేయాలని అన్నాడు అందుకే చేసినరా లేకపోతే నేనేనా చేసేదాన్ని అబ్బా ఒక్కడేసారి నాకు హార్ట్ బ్రేక్ అయినట్టు అనిపించిందే నీ అవ్వా నేటి వదిలిపోతారా నిన్ను నాకేం చేస్తాందో ఇంట్లో ఏమో వదిన మరి ఏం చదువుతాందో అమ్మా ఇప్పుడే వస్తున్నావానే అవు బిడ్డ ఇప్పుడే వస్తానా వదినే అంత బాగేనా అంత బాగే ఓ అత్తమ్మ పారం మంచుకుంటాందా మంచిగానే ఉంటాంది ఎప్పుడు వచ్చినావు అక్క నేనా నిన్న వచ్చిన ఆహా దాయ అమ్మ అగో చూసావా కనీసం అవ్వత్తుందని కూడా చెప్పకపాయే మనకు ఏమో మరి ఎందుకు ఇంత సడన్ గా వచ్చిందో అవ్వ మనకేం తెలుస్తుంది అవ్వ అత్తరాని మళ్ళా అవ్వత్తే మా అవ్వనన్నారు అని అంటది మనకేంది సపడేకున్నది నయ్యం గంతేగాని అబ్బో ఎట్టెట్టునో నన్ను మందలిచ్చింది అవ్వ ఎప్పుడైనా మాట్లాడకపోవు మా వదినే ఇక దాని మూడు ఎట్లుంటే అట్లుంటది ఆరాలేంది బిడ్డ చూసి కూడా మందలియకుండా పోతుంది అవ్వత్తే నేను మందలియలేదు అందుకనే కావచ్చు మందలియకుండా బయటకు ఉరుకుతుంది ఓ అవ్వచ్చిందని వాళ్ళందరూ ఆవుడే లేదు మా అత్త ముసల్ది ఇట్లా అత్తయ్యుడు కనీసం ఇంట్లో కూడా అత్తలేరు కూసో వదినా మరి అని కూడా అంటలేరు చూసినావా అయితే వాళ్ళ గురించి ఎవడొచ్చిండే బిడ్డ నేను పిల్లని చూస్తా నిన్ను చూస్తా అని వచ్చినా సరే పాయే అమ్మ చాయ్ పెడతాపా ఏ టైంకి వెళ్ళినవో ఏం కథను కొన్ని నీళ్ళైతే ఇద్దురా చూసినవా లతవ్వ మీ చిన్నవ్వచ్చే చూసిన మందలిచ్చినవా మందలియలే నేనెందుకు మందలిస్తా నిన్న మా అమ్మత్తే మా అమ్మ ముంగటికి వెళ్ళే అటు ఇటు సింగిడి బింగిడి ఆడింది ఆ సొంటి దాన్ని నేనేం మందలిస్తా నాకేం పని అయ్యో బిడ్డ మందలియాలవ్వా లెక్కనే నేను అనుకోని అందరినీ దగ్గరికి తీసిన అందరినీ మందలిద్దునే అమ్మా పడుతుంది నాకేంది అని సపరేగా ఉంటున్నమ్మా అయితే చిన్నోడు ఏడాడుతాండు అదేందాగో ఉష్కరా ఆడేదాడుతుర్రు నవా అవ్వా నేను పోయినావని అనుకుంటాన్నా ఉన్నా మోకే అత్తలేవు కదా నాకు సాతర అయితే లేదవ్వా ఏం చేయాలి అందుకే ఇటు మోకేయి అత్తలేను లేకపోతే ఎప్పటికీ ఇక్కడనే ఉండకపోదునా ఉండేదాన్నే మాకే సాధన అయితే లేదు నీకేం సాధన అవుతుంది
అవునవ్వా తిన్నరా? తిన్నాం మల్లక్క, అందరం తిన్నాం. ఇక ఇల్లుడ కూసున్నారు. నేను ఇప్పుడే వచ్చిన బయటకు. దా కూసో గద్దెవిలా. కూసుంటది అవ్వా. బాగేనా మల్లవ్వా? ఆగో నువ్వెప్పుడు వత్తివి? నేను ఇప్పుడే వచ్చిన. ఇగో ఇంట్లోకి పోయి నీళ్లు తాగి ఛాయ్ తాగి ఇటు బయటకు వస్తున్నా. అవునా, అంత బాగేనా? మరి అంత బాగే. వచ్చినప్పుడల్లా ఒక్కదానివే వస్తున్నావు, కొడుకును తీసుకొత్తలేవు. మరి ఆయన పనులు ఆయనకే ఉంటాయి, ఆయనే వచ్చేటట్టున్నాడు. ఆయన గురించి పాపం ముసలవ్వ తల్లడియబట్టే. మా నాన్న గురించి మా బాపం ఎందుకు కలవరిత్తది? అట్లా కలవరియది. నీకు ఇక్కడుండునంటేనే సంబరం. ఆ బిడ్డ దగ్గర నేనుంటానా, మందింటి కాడుంటానా ఏంది? నా కొడుకు చూడబుద్ధి అయితే రాడా చూడడా? ఆయనకు చూడబుద్ధి కాంది నేనేం చేస్తా? కనీసం పోనని ఏడాయి ఒక్కసారి అన్నా. ఫోను బానే ఎత్తన్నావు తీపోను. నీ దగ్గర ఎవ్వర ఫోన్ ఉంటలేదా? గా శ్వేతవ్వ ఫోన్ చేసినప్పుడన్నా మరి నా కొడుకుతోటి మాట్లాడతా ఇయ్యు అని ఒక్కసారి అనకపోతివి. ఇక మా అవ్వకు మా చెల్లంటేనే ప్రేమ, నేనంటే ప్రేమ లేదు అని ఆయన అనుకోవట్టే. 24 గంటలు మాట్లాడుతుంది. మరి ఒక్కసారన్నా నా కొడుకు మా అవ్వకి ఇయ్యని అనకపాయే. అయితే ఎవరికి ప్రేమలు ఉన్నాయో ఎవరికి ఏవి లేవో ఆ భగవంతునికి తెలిస్తే శాంతియ్యి. అంటే ఒకరు వచ్చినప్పుడు ఒకలాగా, ఇంకోలు వచ్చినప్పుడు ఇంకోలాగా చూస్తారాయే. అందుకే గట్లనే ఉంటది మీకు. గాని ఏంటిదే చూసేది ఏం లేదు. దీనికి మా అమ్మను మంచిగా చూస్తుర్రు, దీంతోటి లవ్వతోటి మాట్లాడతలేరు అని దీనికి కుళ్ళు కుతంత్రం బాగా కలిగింది. మనము ఒకరిని ఎట్లా చూస్తామో తిరిగి వాళ్ళు కూడా మనల్ని అట్లనే చూస్తారు. అది దీనికి ముందు తెలుసుకోవాలి. అది మనిషి అయినా తిరిగి ఏదైనా. అనవరాలేదే బిడ్డ? ఓ ఆడతాంది. ఏ చిన్నారిగా రావే, అమ్మమ్మ వచ్చింది. అడే ఆడతాంది. ఇప్పుడే వచ్చేటట్టున్నది. అమ్మ అన్నం తినవా? ఏ అచ్చిడ కూసున్నావు? ఇప్పుడే ఛాయ్ తాగుతుని బిడ్డ, తర్వాత తింటది. అల్లుడు వచ్చే వరకు సాయంత్రం అవుతుంది కావచ్చమ్మా. మరి చికెన్ అన్నా ఏమన్నా తెమ్మందామంటే కోడిగుడ్లు అండల్లా. కోడిగుడ్లే అండుకో, లేకపోతే బయట గొద్దలు తెచ్చి గోలిచ్చే పెట్టుకో. మాకేందే అవ్వా, మేము ఆమెకు తెప్పియలేదు, ఈమెకు తెప్పియం. నా అవ్వగారి ఇల్లని పోతే తినే వాళ్ళకు జవడం పెట్టి ఎలగొట్టింది ఇది బొడ్డి. దీనికి నేను నా మొగన్ని తెమ్మని అండుమంటనా? నాకే వచ్చింది తీట. ఎందుకు తీయవ్వా? ఏం కూర వండినవో గదే కూరతోటి తింట తీయి. కూర బంగారమా గుడ్లు బంగారమా? నాకు నేను తింటలేనా ఆడా? తింటవే, బర్రె తిన్నట్టు తింటావు. నా కొడుకు సంపాదించబట్టే నువ్వు తిరుకుంటా బలుతాను. నా కొడుకు అయితే మొత్తం నా మీద మనసై తిరగొట్టిపిచ్చినవే. ఆమెం తెమ్మంటే ఏమంటాడో అత్తమ్మ. ఆయనకి ఇప్పుడేడొస్తాడు? ఇళ్ళ పొలం కాడ పనున్నదట, ఇప్పుడు రాడు. అబ్బబుడ్డి, నీ అసలు గుణం ఇప్పుడు బయటపడుతుంది. మరి అదే వాళ్ళ అవ్వత్తే తే 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 పోను కొట్టు అంటే ఇవ్వదనే. మా అవ్వత్తే గిట్లనా? అయితే ఆవత్తడో మరి? ఆవగుడు రాడు ఇప్పుడు. ఇద్దరికి పనే ఉన్నది పొలం కాడ. మంచిగా అయింది, గట్నే కావాలి. బిడ్డ ఊకో. ఎవరు దేరే అమ్మ, మనకన వరకే ఎవరు దేరు. నేను సీనుకి చెప్తుంది రాంగా తెమ్మని. ఏదో నా అవ్వ నా ఇంటికి వచ్చిందని ఇంత ఏదో ఒకటి పెట్టాలని నా పానం కొట్టుకుంటది. అట్లా మందికి ఎందుకు కొట్టుకుంటదే? ఓ మరి ఎవరవ్వ మీద వాళ్ళకు కొట్టుకుంటది, మందికి కొట్టుకుంటదా? అత్తే లత అవ్వకు తెప్పించుకొని లత అవ్వకు పెట్టుకున్నది. నీ అవ్వ అత్తే నువ్వు తెప్పించుకొని నీ అవ్వకు పెట్టుకో. ఎవరద్దంటారే? అయ్యో పెట్టుకుంటది. ఇప్పుడు నిన్ను తెమ్మన్నట్టే మాట్లాడుతున్నావు నువ్వు. ఊకొర్రి మీ లొల్లి పాడగాను. లొల్లేం లేదు. పోలేదా మరి ఎల్లి ఉన్నావు? దీనికేందట మా అమ్మ ఉంటే? ఇప్పుడు వచ్చి బాగా బాతకలు కొడుతుంది. దీని ఇల్లు అయినట్టు పోతాననుకున్నా చెల్లె. ఇక ఉండు ఉండు అని ఒకటే మొకే తలిగిర్రు. అందుకే ఉన్నా. ఈ దీనికేం నొత్తాందో నిండా ముసుకేసుకున్న దానికి. అయితే మా నువ్వు కూడా ఇయ్యాలు ఉండే. ఉంటా బిడ్డ. ఇక పిల్లను చూసి ఇయ్యాలు ఉండిపోతానే వచ్చిన. ఇక రేపు గిట్ల పోతా గాని. సరేనే. మన పూరీలు గిట్ల వేయాలానే? ఏవెందుకు తీ బిడ్డ, ఒక్కదానివి ఏం కట్టపడతావు? అద్దద్దు, నాకు సాతనైతే లేదు నేను చేద్దామన్నా కూడా. సరే. పిల్లగల్ల అత్తనే లేరు కదా చూసి. ఇక రారి పిల్లలు. అట మీద పడ్డారు అత్తరు తీయే అమ్మ. పిల్లకేం తేలేదా అనే? మరి అచ్చుడితోటే అమ్మమ్మ ఏం తేలేదా అని అడుగుతుంది. ఓ దీని పాసిపోయిన మోకంలో చెప్పు. దీని మేర మోకానికి తినుడు ఏరకదని తెచ్చుడు ఏరుకుంటదా? ఏరుకుంటది. అదే ఇలా తొల్లవ్వ చూడు, రాంగ ఎన్ని తీర్ల పట్టుకొని వచ్చిందో. అన్ని తీర్ల పట్టుకొని వచ్చినాక మనిషి కోటి ఇచ్చింది. ఇది తెస్తే ఎవరందరు తింటారు కావచ్చా అని ఇద్దే లేదు నల్లి కుట్లది.
ఇక ఆగమాగం వచ్చిన బిడ్డ సీనయ్యను ఏమన్నది ఎమ్మను నేను వచ్చినాక పైసలు ఇస్తా గాని తీసుకురమ్మంట తీయే మరి అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి మురగబెట్టుర్రి మురిగిపోయినాక ఆయన బయట అటు గోడెనక వారెత్తే అయ్యే పోతది నేనేం బారేసిన అవేం పండు పాడేనే అన్ని అలా వారేసినావు అదే మనిషి కొట్టిస్తే తినకపోదురా మంచిగుండంగా ఖరాబ్ అయినాక వారెత్తే ఏమొత్తాంది నేనేం పారేయలేదు ఒకటో రెండో ఖరాబ్ అయితే వారేసిన పిల్ల వినకపోతే ఒకలకు పెట్టాలి ఆ పెట్టే గుణం తల్లి లేకపాయే బిడ్డకు లేకపాయే ఏంది అవు అత్త నన్ను చూడంగానే కిందికేయి మసులుతాందా మరి మీదికేయి మసులుతాందా ఇక చూసినవా అక్క వాళ్ళ మాటలు ఎట్లున్నాయో నేను రాగానే ఈ భారతం పెడతారు అందుకే నాకు రానే బుద్ధి కాదు గాని నా బిడ్డ గురించి అత్త నిన్నెవరేమన్నారు ఇప్పుడు అది మాట తప్పొచ్చిందా వదిన మాట ఏం తప్పులేత్తి అవు తప్పుండదు గాని నువ్వు రాయే ఇంట్లో కూర్చుందందా ఇక్కడ కూర్చుంటే వీళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు వీళ్ళకు నచ్చని మనిషి వదినే నువ్వు నచ్చిన మనుషులతోటే ప్రేమగా రాసుకుంటా పూసుకుంటా తినబెట్టుకుంటా పూసుకుంటా ఉంటారు రాయే అమ్మా సరే పా బిడ్డ చూడు ఏంది కథ అవు మల్లక్క అది మళ్ళింటికి పోతే పచ్చి నీళ్ళు కూడా ఇయ్యదు తెలుసా చాయ్ కూడా పెట్టదు అది ఆ బద్మాసారిది మాతోటి మాట్లాడని కూడా మాట్లాడది అదేమన్నా చిన్నదా మా అన్నను నాకు వాపిందది మా అవ్వను మొత్తం వాడికి రాకుండా చేసింది ఇది అత్తనాట దీంతో ప్రేమగా మాట్లాడతారట ఇక నేను ఎట్లా మాట్లాడతా ప్రేమగా కొనితి వదిన మళ్ళా ఇంటే లొల్లి అయితే గాని అది నన్ను లొల్లి పెడుతుందా లొల్లి పెట్టి అది బతుకుతుందా తుక్కు చెప్తుంది వచ్చినాక ఎక్కిచ్చి చెప్తే చెప్పుకొని ఎవరు భయపడతారు అయితే మల్లయ్య బాపు మంచిగా ఉన్నాడా ఆయన కూడా సాతర కాకుండా అయిపోయింది అవ్వా అత్తమ్మ మావయ్య ఇంత కూర తెమ్మంటే అయిపోవు కదా మరి నిన్న మనకు తెచ్చే మరి ఇలా లేకపోతే ఆమెం ఫీలింగ్ అవుతుందో అయితే కానీ తీయే ఫీలింగ్ అయ్యో ఫీలింగ్ అన్న మేము పోతే మాకు బుక్కర్ బువ కూడా పెట్టలేదు బద్మాసాడిది మావయ్య తెస్తాడు పైసలు ఇస్తుంది అది ఇయ్యను కూడా ఇయ్యది నాకేం ఉండత్తాయి అంతే గాని అది అబ్బా ఏదో ఐడియా కొద్దే వచ్చిందే నాకు ఎరకే దాని ఐడియాలు నా దగ్గర ఏం పనికి రావుతి బిడ్డలారా చూసిర్రా మరి ఈ రోజటి ఎపిసోడ్ అయితే ఒక సబ్స్క్రైబర్ అన్నారు బయట విషయాలు కాకుండా అత్తా కోడళ్ళ ముచ్చట్లే యూపీ అని అన్నారు అందుకే ఈ ఎపిసోడ్ లా ఇదే స్టోరీ అనేది చూపించినామన్నమాట ఇక మరి తర్వాతటి భాగంలో ఇద్దరి అపురాలతోటి వదిన పరిస్థితి ఎట్లుంటది ఏం కథ అనేది తర్వాతటి పాటలో చూపిస్తాం మరి లైకులు బాగా తక్కువ వస్తున్నాయి దోస్తులు మధ్యాహ్నం సిరీస్ అంటే నచ్చలేదు కావచ్చు మరి ఈ సిరీస్ కూడా మీకు నచ్చలేదా ఏంటి మంచిగానే చూస్తారు గాని లైకులు కొడతలేరు జరా లైకులు కొట్టుర్రవ్వలారా లైకులు కొడితేనే వీడియో అనేది ముందు పోయి మీలాంటోళ్ళు మస్తు మంది చూస్తారు అవును దోస్తులు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మరి తర్వాత ఈ ఎపిసోడ్ లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు.